కడప జిల్లా ప్రొద్దుటూరులో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 5.4 కోట్ల అభివృద్ధి పనులకు శిలాఫలకాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని, గత వైసీపీ పాలనలో రోడ్లు దెబ్బతిన్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే రాష్ట్రాన్ని గుంతలేని రహదారుల వైపు తీసుకెళ్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, టీడీపీ నేతలు ముక్తియార్, బచ్చల పుల్లయ్య, కొండారెడ్డి, సురేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలలో పరిపాలన ఏ విధంగా జరిగింది? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన విధ్వంసంతో మొదలుపెట్టాడు. ఆ రోజు విధ్వంసంతో ప్రజావేదికను కూల్చడం, అక్కడ నుంచి రాష్ట్రాన్ని మొత్తం కూడా విధ్వంసంతో వాళ్ళు చేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కూటమిలో ఈరోజు వికాసంతో మనం మొదలుపెట్టాము. ఈరోజు గొప్పగా నాయకులంతా చెప్తా ఉన్నారు అనేకమైన విషయాల మీద కూడా. తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, కూటమి ప్రభుత్వం ఏం చేసిందని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా. ఎవరైనా సరే అభివృద్ధిలో మేము 2 ఏళ్లలో మేమేమి చేశాము, సంక్షేమ పథకాలు ఏమిచ్చాము, గత 5 సంవత్సరాలలో ఈ పొద్దుటూరు గ్రామంలో ఒక R&B డిపార్ట్మెంట్ ఎన్ని కోట్ల రూపాయలు పనిచేసింది, ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే రికార్డుల ప్రకారం కూడా 90 కోట్లు పొద్దుటూరు పట్టణం చేశాము. 200 కోట్లకు పైన దాదాపుగా 300 కోట్లకు జిల్లాలో R&B రోడ్లు వేయడం జరిగింది. గత పాలకులు చేసినటువంటి పాపాల వలన రాష్ట్రమంతా కూడా రోడ్లన్నీ కూడా గుంతలమయమైపోతే, మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లో 1061 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంతలు లేని రాష్ట్రంగా మార్చాము. అదేవిధంగా ఇప్పటి వరకు కంబైన్డ్ రాష్ట్రంలో కూడా ఒకే సంవత్సరంలో 3000 కోట్ల రూపాయలు పెట్టిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఉందంటే, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత R&B శాఖ మేము పెట్టడం జరిగింది. గతంలో R&B శాఖ ఎవరైనా పేరు చెప్పుకొని తల ఎత్తుకొని తిరిగే వాళ్ళు, గత 5 సంవత్సరాల్లో R&B శాఖ నిర్వీర్యం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి రెండింటికి 2 సమానంగా చేస్తూ ఉన్నాం. అది ఒక్కటే కాదు, ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తూ ఉన్నాం. పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాం. ఇప్పటికే లక్షల కోట్ల రూపాయలలో మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి CAA సదస్సులో దాదాపుగా 18 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఈ రోజు గత ప్రభుత్వంలో పరిశ్రమలు పారిపోయాయి, పరిశ్రమలను బెదిరించారు. ఇప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, మేము వస్తే జైల్లో పెడతామంటున్నారు. మరి జైల్లో ఉండే నాయకుడు జైల్లో గురించి మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో ప్రజలు నిన్ను జైల్లో పెట్టే విధంగా కాదు, 151 సీట్ల నుంచి 11 సీట్లకు తెచ్చి ప్రతిపక్ష హోదా దక్కకుండా చేస్తే ఇప్పటికీ కూడా మార్పు రాలేదు. పరిశ్రమలు వస్తే పరిశ్రమలు బెదిరిస్తారు, వేదికలకు వారిని కూడా బెదిరిస్తారు అధికారులను. ఎక్కడ కూడా అడ్డం చెప్ప ప్రదేశం ఎక్కడ కూడా అభివృద్ధిని ముందుకు పోనీయడం లేదు. పెద్దలు వరదాడు గారు ఎప్పుడు వచ్చినా కానీ ఆయన 24 గంటలు ఎప్పుడు కనిపన్నా తమ్ముడు నాకు కావాలి అభివృద్ధి పట్ల ఎంత నిబద్ధత ఉందో, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ఎవరో చెప్పాల్సిన పని ప్రజలే చూస్తున్నారు, ప్రజలే జీవిస్తారు. రేపు ఇది వైండనింగ్ లో ఇందాకే 3 అదే వ్యాపారస్తులు వచ్చారు, వారికి కూడా అభినందనలు. ఎందుకంటే మనం ఒక గజం స్థలం ఇవ్వాలంటేనే ఇవ్వం. అటువంటిది ఈరోజు స్థలం ఇచ్చి అభివృద్ధికి సహకరించిన వారికి నా తరఫున కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అంటే ఒక నాయకుడు అనుకుంటే ఈరోజు ఎప్పుడు ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్న నాయకుడు అభివృద్ధి పట్ల ఎట్లా కాంక్షిస్తున్నాడో మీకు కూడా తెలుసు. గతంలో కచ్చలు కార్పణ్యాలు ఉండేవి, ఇప్పుడు ఈరోజు ప్రశాంతంగా రాయలసీమ అంతా కూడా ప్రశాంతంగా ఉంది. ఎవరి అభివృద్ధి పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నాం. అయినా నాయకులు ఓర్వలేకపోతున్నారు అభివృద్ధిని చూసి. కేవలం రాజకీయ ఉనికి కోసం ఈరోజు ఆ రాజకీయ ఉనికి కోసం బట్ట కాల్చి పడేస్తా ఉన్నారు. ఈరోజు పెద్ద పెద్ద డైలాగులు కొడుతూ ఉన్నారు. వారి కుటుంబాలలో ఉండే చిచ్చుని తీర్చుకోలేక అవంతా కూడా ప్రజల మీదకి మరల్చాలని రాజకీయ ఉనికి కోసమే మాట్లాడుతున్నారని కూడా తెలియజేస్తా ఉన్నాము.
ఈ రోజు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పరిశ్రమలు రావాలన్న కూటమితోనే సాధ్యమని ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రజలందరూ కూడా ఏదైతే టీఎస్సీలో 16,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, 6,600 మంది కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. మీ జీవితంలో ఎప్పుడైనా 16,000 మంది టీచర్లకు ఇవ్వాలని ఎప్పుడైనా ఆలోచన చేశారా అని అడుగుతా ఉన్నాను. ఏ కార్యక్రమం పట్టుకున్నా తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో ఉంది. అటు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మా యువ నాయకుడు ఏదైతే ఆ రోజు యువగలం ప్రజాయాత్రలో ఆ రోజు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా తీసుకొని పరిశ్రమలు తెస్తూ ఇప్పటికే 6 లక్షల పైగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు, ప్రతిపక్ష హోదా లేదు. ఈ రోజు ఏ కార్యక్రమం తీసుకున్నా జనాలందరూ కూడా ప్రజలు మా వెంటనే ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికీ కొన్ని అడిగారు పెద్దలు, పొద్దుటూరు అకలగూడ కూడా ఇది కూడా ఖచ్చితంగా శాంక్షన్ ఇచ్చి దానికి పక్కన శాంక్షన్ ఇవ్వమని అడిగారు. దాన్ని ఖచ్చితంగా ఇచ్చి త్వరలోనే మొదలు పెట్టాలని ఎస్సీ గారు ఉన్నారు ఇక్కడ, ఈ గారు R&B రమణ అది ప్రపోజల్ పెట్టి ఇచ్చేసేయండి, నేను పంపించేస్తా ఫైల్ ఇమీడియట్ గా. నాకు 2-3 రోజులు పంపించండి. ఖచ్చితంగా పెద్ద ఆయన చెప్పిన విషయాన్ని కంపల్సరీ దాన్ని వెంటనే కంప్లీట్ చేస్తాను. ఇంకా చాలా ప్రపోజల్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇప్పటికే గత ప్రభుత్వం చేసిన అప్పులు కూడా ఆ అప్పులు కూడా మా మీదనే ఉన్నాయి. రేపు స్థానికంగా రాబోయే ఎన్నికలలో మీరందరూ కూడా ఒక్కటే కూటమి ప్రభుత్వం, ప్రతి నాయకుడు ప్రతి ప్రజలు కూడా ఆలోచన చేసే విధంగా చెప్పాలి. గ్రామ ఇంటింటికి వెళ్ళండి, మనం చేసే అభివృద్ధి చెప్పండి, మన సంక్షేమ పథకాల గురించి చెప్పండి. తెలుగుదేశం పార్టీ జెండా పొద్దుటూరులో ప్రతి గ్రామంలో ఈ యొక్క మున్సిపాలిటీలో రేపరేపాలనిచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికిన మీకు అందరికీ కూడా ఇంకా చాలా చెప్పాల్సినవి ఉన్నాయి, కానీ కొద్దిగా గొంతులో ఉండడం వల్ల మాట్లాడలేకపోతున్నాను. వచ్చే స్వాగతం పలికిన మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.